నిప్పు లేకుండా పొగ రాదనే సామెత తెలుసు కదా. కానీ ఈ సామెతను అప్డేట్ చేయాల్సిన అవసరం వచ్చేసిందేమో. ఎందుకంటే ప్రతి నిప్పు వెనుక ఓ స్కామ్ ఉంటుంది. కనిపించే ప్రతి పొగ వెనుక కనపడని అవినీతి ఉంటుంది. ఈ అవినీతి మబ్బుల్లో కూరుకుపోయింది ఎవరో అనామక వ్యక్తి అయితే ఇవాళ మనం దీని గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ సాక్షాత్తు దేశాన్ని న్యాయ మార్గంలో నడిపించాల్సిన ఓ జడ్జి గారే అక్రమంగా డబ్బు ముట్టారని ఆరోపణలు రావడం ఇండియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఇండియాలో ఓ హైకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇది తెలుసుకోవడానికి ముందు అసలు ఢిల్లీలో ఏం జరిగిందో మీకు అర్థం కావాలి. మార్చి 14న ఢిల్లీలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు. కానీ అక్కడ ఉన్న ఓ హౌస్లో కాలిన నోట్ల కట్టలు కనిపించాయనే వార్తలు వచ్చాయి. ఇంతకీ ఈ డబ్బు జడ్జి ఇంట్లోకి ఎలా వచ్చింది? ఈ డబ్బు ఎవరిదనే సందేహాలు మొదలయ్యాయి. ప్రజలు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ వెంటనే భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది సాధారణ పోలీస్ స్టైల్ విచారణ కాదు. న్యాయ వ్యవస్థలోని ఒక జడ్జిపై వచ్చిన ఆరోపణలను న్యాయ వ్యవస్థే విచారించే ప్రత్యేక విధానమిది. దీన్ని ఇన్ హౌస్ ప్రొసీజర్ అని పిలుస్తారు. నిజానికి ఇలా జరగడం చాలా అరుదు. ఎందుకంటే న్యాయమూర్తులపై విచారణ చేయడం అంటే చాలా సీరియస్ విషయం. 1990లలో ఒక న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఏం చేయాలనే ప్రశ్న మొదటిసారిగా వినిపించింది. న్యాయమూర్తిని తొలగించాలి అంటే రాజ్యాంగం ప్రకారం చాలా కఠినమైన నిబంధనలున్నాయి. అయితే తక్కువ స్థాయి తప్పులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రాజ్యాంగంలో స్పష్టత లేదు. అందుకే సుప్రీంకోర్టు తనకు తానుగా ఓ విధానాన్ని క్రియేట్ చేసింది. ఇన్ హౌస్ ప్రొసీజర్ పేరుతో తప్పు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులను విచారించే ఒక ప్రత్యేక విధానాన్ని తయారు చేసింది. ఈ స్థాయిలో విచారణ చేయడానికి ప్రధాన న్యాయమూర్తి 3 సభ్యుల కమిటీని నియమించాలి. ప్రస్తుతం పంజాబ్ అండ్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో కూడిన ఈ కమిటీ జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల నిజాలను విచారిస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత కమిటీ తమ నివేదికను సీజేఐకి సమర్పిస్తుంది. ఈ నివేదికలో ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో, తర్వాత తీసుకోవాల్సిన చర్యలేంటో వివరంగా రాసి ఉంటుంది. ఇది ఇక్కడితో ఆగదు. ఒకవేళ ఆరోపణలు సీరియస్గా ఉన్నాయి అనిపిస్తే సీజేఐ సంబంధిత న్యాయమూర్తిని పదవిని వీడాలని సూచిస్తారు. ఒకవేళ జడ్జి రాజీనామా చేయకపోతే వారికి కేసులు అప్పగించకుండా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ నివేదికను రాష్ట్రపతి, ప్రధానికి పంపుతారు. న్యాయమూర్తిని రాజ్యాంగం ప్రకారం తొలగించే ప్రక్రియను ప్రారంభించమని కోరుతారు. ఒకవేళ సీజేఐ సూచనల మేరకు న్యాయమూర్తి పదవి నుంచి దిగిపోతే ఈ ప్రక్రియ ఉండదు. అటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సబ్సెక్షన్ 4 ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడం అంటే చాలా కఠినమైన నిబంధనలతో కూడుకున్న చర్య. జడ్జి తొలగింపు కోసం పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 మెజారిటీ ఉండాలి. ఓ జడ్జిని రాజ్యాంగ ప్రక్రియలో తొలగించాలంటే చాలా బలమైన ఆధారాలు ఉండాలి. ఇంతకీ జస్టిస్ వర్మ నివాసంలో కనిపించిన డబ్బు అసలు ఎవరిది? ఎలా అక్కడికొచ్చింది? ఇది ఆయనకు సంబంధించినదేనా లేక ఆయనపై కుట్రనా అనే ప్రశ్నలకు సమాధానం ఈ విచారణతో బయటపడాల్సిందే. ఇటు ఒక న్యాయమూర్తి ఇంట్లో ఈ స్థాయిలో నగదు కనిపించిందన్న ఆరోపణలు రావడం, అది బయటకు రాగానే న్యాయ వ్యవస్థ అంతర్గతంగా స్పందించడం ఇండియాలో బిగ్ డిబేట్కు కారణమైందే.